నమస్కారం అండి. మాది కారంపొడి. భవానీ ప్రసాద్ గారి చెల్లెల్ని. చేతిలో వెంటమ్మా శుభలేఖలా? అవునండి, రేపు తెల్లవారుజామున నా పెళ్లి. ఈ మధ్యన పెళ్లి కూతుళ్లే శుభలేఖలు పంచుకుంటున్నారా? నేను వచ్చింది శుభలేఖ ఇవ్వడానికో శుభవార్త చెప్పడానికో కాదండి. మరేంది అశుభవార్త చెప్పడానికి? కారెంపుడి నుంచి గుంటూరు దాకా వచ్చినావా? ఈ విషయం మీకు చెప్పకపోతే మీరు ఇంకా చాలా అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆగండి అన్న, ఆ అమ్మాయి పేరు కళ్యాణ్, మా కాలేజీలోనే చదువుతుంది. ఆపేసావే? నన్ను ప్రేమించానంటూ నా వెంటపడిన సంగతి చెప్పు. మా అన్నయ్య నా పెళ్లి నిశ్చయించాడని చెప్పినా వినిపించుకోకుండా నిన్న రాత్రి కూడా ఈ దిక్కుమాలిన ప్రేమలేఖలు నాకు రాశానని చెప్పు. ఆగమ్మా, ఏందిరా ఆ ప్రేమలేఖలు నువ్వు రాసినవేనా? నేనే రాశాను. మరేంది ఆ పిల్ల నీ ప్రేమలేఖల్ని చలిమంటల్లో కట్టపుల్లల్ని విసిరినట్టు విసిరేసింది? దానికి నేనంటే ఇష్టం లేదంట. నీకిష్టం ఆ పిల్లంటే? చచ్చేంత ఇష్టం. వాడో పక్కన ఆ అమ్మాయి అంటే చచ్చేంత ఇష్టం అని చెప్తుంటే అది వేరే పెళ్లి ఎలా చేసుకుంటుందన్నా? సరే చూడమ్మా, నిన్నిప్పుడు ఎల్లనివ్వకుండా ఇక్కడే ఆపాననుకో, ఏమైద్ది? మూడో ప్రపంచ యుద్ధం చూడాలని కోరికగా ఉంటే అలాగే ఆపండి. ఓ, నీ వెనక అంత బలగం ఉందా? మా అన్నయ్య ఉన్నాడు. ఏంది? మీ అన్నయ్య ఒక్కడే చాలా? మా అన్నయ్య ఒకడు సింగిల్ గా నిలబడితే స్టేట్ మొత్తం నిలబడ్డట్టే. ఓ, అంత మగాడా? చూస్తే తెలుస్తుంది. అబ్బోసి, నాకు మీ అన్నని చూడాలనుంది. మహాలక్ష్మి, పాపని లోపల కూర్చోపెట్టు. సార్ తొందరపడి ఇరుకోవద్దు సార్, మనకి ఢిల్లీ లైన్ కట్ అయిపోద్ది. మనము గుంటూరు జిల్లాలో పుట్టిన వాళ్ళమే కదా, ఢిల్లీ లైన్ కట్ అయినా పర్వాలేదు, పౌరుషం లైన్ తెగిపోకూడదు. ఎల్లమ్మా, నీ అన్న వచ్చే వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళని పను. లోపలికెళ్ళు. ఏమండి, ఏమనుకుంటున్నారు అమ్మాయి అన్నగారంటే? రంగారావు, వీళ్ళకి అన్నయ్యని చూడాలని ఉందంట, వెళ్ళి తీసుకురా. తిను. ఏమైంది? తిను. ఏం తినాలో ఎవరు తినాలో మా అన్నయ్య వచ్చిన తర్వాత తెలుతుందిలేండి. నిజమే చెప్పింది, సింహంలా నడుస్తున్నా. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వే నా భవానీ ప్రసాద్? ఎస్ భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా, నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు, రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు, జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకొని అయ్యాను. రింకింగ్లు బెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్జన. మా ఇనపెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా.
లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమ లేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూర్య చంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత, నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా, నువ్వెంత, నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైందో తెలుసా? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశాలు పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పాను, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మరుస్తుంది. ఏయ్! మీసాలు రోషాలు మాకు ఉంటాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాడొచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కళ్ళే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు తువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. Marvelous. లవ్ లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు. నీ వయసు ఎంత? 58 సార్. తలకి రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయం అయితే మాంద సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. తీసుకోండి. మీరు మంత్రి గారండి, ఇదేంటి? ఈ పెళ్లిలో సేవ చేసుకోవటం నా భాగ్యం అనుకుంటా. మీరు మా అతిథే కాదు, ప్రజాప్రతినిధి. మీరు పనిచేస్తే నేను అగౌరవంగా భావిస్తాను. ఇటు ఇవ్వండి సార్. భోజనాల టైం అయింది, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడు. వదిలేండి బాబు. సారీ, తగిలిందా? అవును.
నేను దూరంగానే నడిచాను, ఏం తగులుంటుంది? అమ్మాయి గారు, నా పేరు కొండయ్య, ఆయుర్వేదం డాక్టర్ని. ఎక్కడో తగిలిందంట, చెప్తే మందిస్తా. ఆయన మందిస్తాడు, నేను తోతాను. చెప్పండి, నొప్పి ఎక్కడ? ఆ నొప్పి నాకు బాగుందయ్యా, ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ లక్ష్మి, శృతికి ఏమైంది? ఆ భవాన్ని బుగ్గ పట్టుకున్న దగ్గర నుంచి తన హార్ట్ బీటే మారిపోయింది. అర్థమైందమ్మా, అర్థమైంది. తుమ్మావంటే జలుబు చేసింది అనమాట. ఏం పర్లేదు, నా దగ్గర మందు ఉంది. నువ్వు ఇచ్చిన మందు వాడటం కంటే తుమ్మటమే బెటర్. అబ్బా, నాకే ట్రీట్మెంట్ వద్దయ్యా, నాకు ఇది బాగుంది. ఇదే బాగుందమ్మా. మీరెళ్ళండి. నాకు ఇంకెందుకు, నగల బుద్ధి అవట్లేదా? ఏ తొందరగా వెళ్ళు. అబ్బా, ఇదేంటండి, మీకు ఇబ్బంది కలగకూడదని గజం దూరంగా పెడుతున్నాను. ఏం తగిలిందని అబ్బా అన్నారు? నువ్వు తగలాలేంటి? నీ గాలి తగిలితే చాలదా? పోరా. అయ్యో నీ చుట్టూ తగలే పదరా. బావగారు చెల్లెలు బయలుదేరాలి కదా, వెళ్ళి పెళ్లి గారు సిద్ధం చెయ్యి. వెళ్ళి వెళ్ళు. అలాగే బాబు. నువ్వు కూడా వెళ్ళు. బాబు. కోరుకున్న వాడిని తలుచుకున్నప్పుడు గుండెల్లో పుడుతుంది తీయటి నొప్పి. పెళ్ళైన తర్వాత రావాల్సిన ఆ నొప్పి పెళ్లి కాకముందే వస్తున్నట్టుంది. ఆ నొప్పి ఎక్కడో నాకు తెలిసిందిరా. చెప్పే, తైలమర్దనం చేస్తా. అది తైలమర్దనానికి తగ్గేది కాదురా, కరమర్దనం, అధరమర్దనం, మన్మథ సాక్షాత్కారానికి తగ్గుతుంది.